హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి తింటాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేసి మా వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక డే 3లో ఏం జరిగింది మరి చాలా అంతా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడ్డది. మొత్తానికి అక్కడ చూసుకుంటే పిచ్లో ఏం లేదు, బ్యాటర్స్కి ఫుల్ ఆఫ్ రన్స్. అక్కడ మనం చూసినాగా ఇంగ్లాండ్లో హ్యారీ బ్రూక్ మధ్య అండ్ జెమీ స్మిత్ మధ్య 300 రన్స్ పార్ట్నర్షిప్ చూసినాం. పిచ్లో మాత్రం ఏ మాత్రం కూడా లేదు బౌలర్స్కి అయితే. బట్ అయినా కానీ అక్కడ మహమ్మద్ సిరాజ్కి క్రెడిట్ ఇవ్వాల్సిందే అండ్ ఆకాశ్ దీప్ కూడా క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. చాలా అంతలా బెటర్గా బౌలింగ్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు. మనం ఈ మ్యాచ్లో జస్ట్ 2 బౌలర్స్తో వెళ్ళినట్టయితే మనకైతే కనబడ్డది. ప్రసిద్ధ్ కృష్ణ సేమ్ ఫస్ట్ మ్యాచ్లో ఏ విధంగా బౌలింగ్ వేసిండో ఆ విధంగా అయితే మనకైతే కనబడ్డది. ఇంకా ఫస్ట్ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్లో ఇంకా డేంజరస్గా బౌలింగ్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. ఫుల్ ఆఫ్ రన్స్, 2 many రన్స్ అయితే ఇచ్చిండు. T20 మ్యాచ్ అనుకుంటున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. సో ఆ విధంగా అయితే రన్స్ అయితే లీక్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. ఫుల్ ఆఫ్ రన్స్, 2 much షార్ట్ బాల్స్ అయితే వేసిండు. బట్ అదైతే వర్కౌట్ అయితే కాలేదు. జెమీ స్మిత్కి అండ్ హరీ బ్రూక్కి ఫుల్ ఆఫ్ రన్స్ అయితే ఇచ్చినా చెప్పుకోవచ్చు. జస్ట్ 2 బౌలర్స్తో మనం వెళ్ళినట్టయితే అనిపించింది. మహమ్మద్ సిరాజ్ అండ్ ఆకాశ్ దీప్ చాలా బ్రిలియంట్ డిస్ప్లే అయితే కనబడ్డది వీళ్ళిద్దరి దగ్గర నుంచి. పిచ్లో ఏమాత్రం కూడా హెల్ప్ లేదు. అయినా కానీ అక్కడ చూసినాక మార్నింగ్ ఏ విధంగా 2 వికెట్లు తీసిండో అక్కడ మహమ్మద్ సిరాజు. బెన్ స్టోక్ వికెట్ మాత్రం చాలా బెటర్ బాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ జో రూట్ కూడా ఎక్స్పెక్ట్ అయినప్పుడు ఆ బాల్ అనేది మంచి బాల్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 వికెట్లు క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్లో ఏం లేదు. వాళ్ళిద్దరు గిట్ట సెట్ అయితే చాలా ఇంకా డేంజరస్ అయితే ఉండేది. బట్ వాళ్ళిద్దరు వికెట్లు వెంటనే తీసిండు. తర్వాత పార్ట్నర్షిప్ వచ్చింది మచా. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. మనోళ్ళు వేస్తుళ్ళు వాళ్ళు ఓడుతున్నారు, మనోళ్ళు వేస్తుళ్ళు వాళ్ళు ఓడుతున్నారు. అక్కడ మెయిన్గా చూసుకుంటే మనోళ్ళ దగ్గర నుంచి 3 క్యాచ్లు అయితే మిస్ అయినాయని చెప్పుకోవచ్చు. అక్కడ నితీష్ కుమార్ రెడ్డి వేసిండు 53 ఓవర్లో, అది రిషబ్ పంత్ మిస్ చేసిండు. అక్కడ జెమీ స్మిత్కి, ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ అక్కడ చూసుకుంటే తన ఓన్ బౌలింగ్లోనే అతను ఒక క్యాచ్ మిస్ చేసిండు. అండ్ 36 ఓవర్లో జడేజా వేసిన ఓవర్లో అక్కడ శుభ్మన్ గిల్ కూడా ఒక క్యాచ్ అయితే మిస్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా హాఫ్ ఛాన్సులు, బట్ తీసుకుంటే మాత్రం ఇంత సిచ్యువేషన్ అనేది ఉండకపోవచ్చు. సో కాబట్టి ఓవర్లో చూసుకుంటే క్యాచెస్ 3 ఛాన్సులు అయితే మిస్ అయితే వేసిలని చెప్పుకోవచ్చు మన వాళ్ళు అయితే. బట్ ఎనివే మన వాళ్ళు మళ్ళీ కెంబక్ వేసిలు, న్యూ బాల్ తీసుకున్న తర్వాత చాలా బెటర్గా బౌలింగ్ అయితే కనబడ్డది. కొంచెం మూమెంట్ అయితే లభించింది. ఆకాశ్ మళ్ళీ వికెట్ తీసుకున్నాడు అండ్ సిరాజ్ కూడా మళ్ళీ వికెట్స్ అయితే తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే జెమీ స్మిత్ మాత్రం మామూలు కొట్టలేడు. జస్ట్ ఒకటే సెషన్లో సెంచరీ అయితే కంప్లీట్ చేసిండు. దట్టు స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ 130, 140లో సెంచరీ అయితే ఫినిష్ చేసిండు. తర్వాత కొంచెం లంచ్ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యిండు అండ్ లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడినని చెప్పుకోవచ్చు. అతనికి ఇంకా వేరే బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అతను డబుల్ సెంచరీ చేసి ఉండేవాడు. 184 నాట్అవుట్, 207 బాల్స్లో. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 88, 21 4 కొట్టిను, 4 6లు. ఇక మరోవైపు హరీ బ్రూక్ కూడా చాలా బెటర్ రానిచ్చిన చెప్పుకోవచ్చు. 158 అయితే కొట్టిండు. 234 బాల్లో 17 4లు, 1 6, 67 స్ట్రైక్ జోడ్తోని. తర్వాత మళ్ళీ కొలిప్స్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే హరీ బ్రూక్ వికెట్ పడ్డదో తర్వాత పెద్ద రన్స్ అయితే రాలేవని చెప్పుకోవచ్చు. హరీ బ్రూక్ అండ్ జెమీ స్మిత్ మధ్యనే 300 రన్ పార్ట్నర్షిప్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మన బౌలింగ్లో చూసుకుంటే ఆకాశ్ దీప్ 20 overs ఇస్తుంటే 4 వికెట్స్ అయితే తీసుకున్నాడు 4.4 ఎకనంతోని. ఇక పికప్ ది 4 బౌలర్స్ వచ్చేసి మహమ్మద్ సిరాజు 6 వికెట్స్ 3.6 ఎకానమీ, జస్ట్ 70 రన్స్ మాత్రం ఇచ్చింది ఈ పిచ్లో. సో ఇంకా మిగతా బౌలర్స్ చూసుకుంటే అందరు కూడా ఆల్మోస్ట్ 5 కంటే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంకా బెటర్ బౌలింగ్ అయితే కనబడుతుంది కంపేర్ టు ప్రసిద్ధ్ కృష్ణ. నితీష్ కుమార్ రెడ్డి అక్కడ చూసుకుంటే 6 ఓవర్లు వేసిండు, 30 రన్లు అయితే ఇచ్చిండు, 29 రన్లు అయితే ఇచ్చిండు 4.8 ఎకనంతో. కొంచెం బెటర్గా కనబడదని చెప్పుకోవచ్చు. ఇక ఓవర్లో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా 5.2 ఎకనమీ, జడేజా కూడా బెటర్ రన్ ఇచ్చింది చెప్పుకోవచ్చు 4.1 ఎకనంతో. ఇక తర్వాత మన సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే చాలా బెటర్ రన్ ఇచ్చింది. అక్కడ మనకి అరౌండ్ అక్కడ ఇప్పుడు చూసుకుంటే 244 రన్స్ లీడ్ అవుతున్నాం. ఇంకా 244 అయితే కొట్టాలి మనం. ఇంగ్లాండ్కి లాస్ట్ డేలో ఒక 500 రన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది, లేదంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు గెలవడానికి. ఇక లాస్ట్ డే వాళ్ళకి ఇవ్వాలి 500 రన్స్ అయితే టార్గెట్ అయితే మనం అయితే పెట్టాలి. ఇంక ఇప్పుడు మనం చూసుకుంటే 244 రన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇంకొక 250 రన్స్ ఆడ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. జైస్వాల్ 28 పైన అవుట్ అయింది. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా 28 పైన నాట్అవుట్గా ఉన్నాడు అండ్ కరుణ్ నాయర్ కూడా 7 పైన నాట్అవుట్ అయితే ఉన్నాడు. మెయిన్గా చూసుకుంటే మనం టార్గెట్ వచ్చేసి ఇంకో 250 రన్స్ ఆడ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది.
ఒకవేళ డ్రా అయితే డ్రా కానీ బట్ మన మ్యాచ్ అయితే ఓడిపోవద్దు. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకొక 250 రన్స్ ఆడ్ చేస్తే 500 రన్స్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో మెన్షన్ మరి టీం ఇండియా ఎన్ని రన్స్ లీలో ఉంటే బెటర్ ఉంటుంది, వాళ్ళకి ఎన్ని రన్స్ ఇస్తే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.